వచ్చేసినాడు. కేటీ రామారావు గారు తిరిగి రాకూడదు ఎదురాచ్చా, వస్తే ఇంకా రచ్చే. మీ బాస్ రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట, తొలి క్యాబినెట్ లోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తాం. తొలి క్యాబినెట్ ఇప్పటికి నాకు తెలిసి ఒక 50-60 సమావేశాలు అయినట్టున్నాయి క్యాబినెట్. ముఖ్యమంత్రి గారు సంతకం చేసిన ఫైల్ తొలి సంతకం, అది కూడా ఎక్కడో చాటుకు చేయలేదు అధ్యక్ష, బహిరంగంగా చేశారు, బహిరంగ వేదిక మీద చేశారు. ఇవాళ నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష, ఆ మాయమైన ఫైలు ఆచూకీ కోసం స్పెషల్ గా ఒక సిట్ ఏర్పాటు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే మాట్లాడితే సిట్టు, తప్పకుండా మీరు ధన్యవాదాలు చెప్పాలి. డిఏలు రాక, పిఆర్సీ లేక, బెనిఫిట్స్ అందక నరక యాతన పడుతున్న 10 లక్షల మంది ఉద్యోగులు, పెన్షన్దారులు, అవుట్ సోర్సింగ్ వర్కర్లు, వారు ధన్యవాదాలు చెప్పాలా? గవర్నర్ గారి మీద ప్రసంగం ధన్యవాదాలు చెప్పేదానికి పరిమితమై వారిని మాట్లాడవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. ఈ గ్యారంటీ కార్డులు భద్రపరచుకోండి, 100 రోజులు జాగ్రత్త పెట్టుకోండి, 100 రోజులు బీరువాలు పెట్టుకోండి. 100 రోజుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా మరి ప్రతి గ్యారంటీ నెరవేర్చే బాధ్యత మాది. ఇది బట్టి విక్రమార్క గారు చెప్పిన మాట అధ్యక్ష, నాది కాదు. మీరు ఢిల్లీకి పోతే మాకు అభ్యంతరం లేదు, మీ నాయకత్వాన్ని కలిస్తే మాకు అభ్యంతరం లేదు, మాకేం బాధ దాంతో. కానీ అధ్యక్ష, ఢిల్లీకి పోయి నిధులు తెస్తారేమో అనుకున్నాం అధ్యక్ష, కానీ ఢిల్లీకి పోయి నిధులు ఇచ్చి వస్తున్నారు అధ్యక్ష, అది తేడా. మొన్న చెప్పారు కదా అధ్యక్ష, 1000 కోట్లైనా ఇస్తాం. అంటే ఇది వాస్తవమైన శ్రీధర్బాబు గారు, మీ కేబినెట్ అప్రూవ్ చేసిందే కదా గవర్నర్ ప్రసంగంలోంచి కోట్ చేస్తున్నాను నేను, వారు ఇచ్చిన ఫిగర్ అధ్యక్ష. 2023-24 ఇది కూడా మీ రిపోర్టే, నాది కాదు. మీ పేపర్ స్టేట్మెంట్ కూడా కావాలంటే చదివి వినిపిస్తాను. ఇది మీదే శ్రీధర్బాబు, ఐటీ మినిస్టర్. 2023-24లో ఈ రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాల సంఖ్య 9,46,000. మరి నిన్న మీరు చెప్పిన లెక్క ప్రకారం 9,39,000. అంటే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7,000 ఉద్యోగాలు తగ్గాయని నిన్న మీరు గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పారు. ఇది వాస్తవమా కాదా? ఒకటి. శ్రీధర్ బాబు గారు బయట స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష, ఇక ఐఎమ్ కోటింగ్ టైమ్స్ ఆఫ్ ఇండియా. శ్రీధర్ అన్న, మీరేం చెప్పారు? ఐటీ ఎక్స్పోర్ట్స్ 3,60,000 కోట్లు అని చెప్పారు. గవర్నర్ గారి ప్రసంగంలో 3,13,000 కోట్లు. ఏది వాస్తవం అధ్యక్ష? సరే, ఎక్కడైనా సంఖ్యాపరంగా ఎక్కడైనా మిస్టేక్ ఉన్నా తప్పకుండా సవరణ చేసుకుంటాం. నిజంగా చెప్తా ఉన్నా అధ్యక్ష, భారతదేశ ఎన్నికల చరిత్రలో కాదు అధ్యక్ష, ప్రపంచ ఎలక్షన్ హిస్టరీలోనే ఇంత పెద్ద మోసం అధ్యక్ష. 420 హామీలు ఇచ్చి మోసం చేసిన మేనిఫెస్టో ఎక్కడా లేదు అనేది వాస్తవం అధ్యక్ష. నిన్ననేమో హామీల వరద, ఇప్పుడు మేము గట్టిగా మాట్లాడితే మా మీద బూతుల బురద. నిన్న డిక్లరేషన్ల మోత, ఇప్పుడు ఎగవేతల జాత. గ్యారంటీలు తాటాకంత, అమలు చేసింది చింతాకంత. ఇస్తామన్నది ఏనుగు, ఇచ్చింది ఎలుక. పని చారానా, ప్రచారం బారానా అధ్యక్ష. ఇది వీళ్ళ పనితీరు అధ్యక్ష. అధ్యక్ష, మేము ఉద్యమాల ఉగ్గుపాలు తాగి వచ్చిన వాళ్ళం అధ్యక్ష, ఊరికేనే రాలేదు. మమ్మల్ని తిడితే భరిస్తాం అధ్యక్ష, మా మీద కేసులు పెట్టినా భరిస్తాం, కమిషన్లు వేసినా భరిస్తాం, వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డా భరిస్తాం అధ్యక్ష, మాకేం భయం లేదు. కానీ తెలంగాణ తరపున ప్రశ్నించడం ఆపం, తెలంగాణ ఆత్మ గౌరవానికి భంగం వాటిల్లితే మాత్రం ఆగం, తెలంగాణ ఖ్యాతికి మచ్చదెస్తే మౌనంగా ఉండం, తెలంగాణ హక్కులకు నష్టం కలిగితే చూస్తూ ఊరుకోం, తెలంగాణను తెరలు చేస్తే వదిలిపెట్టం. జై తెలంగాణ, జై కేసీఆర్.